సాధారణంగా ఒక మతాన్ని నమ్మేవాళ్ళు వేరే మత దేవుళ్ళు కానీ ఆ మత సింబల్స్ కానీ వారి ఇళ్లలో పెట్టుకోరు. కానీ ఒక మతానికి సంబంధించిన చిహ్నాన్ని మతాలకు అతీతంగా అందరూ ఇళ్లలో పెట్టుకోవడమే కాకుండా శుభకార్యాలు కూడా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అవును, ఆ మతమే బౌద్ధ మతం. అతడే బుద్ధుడు. చాలా వరకు బౌద్ధ మతం ఉందని ఇప్పటి వరకు చాలామందికి తెలిసి ఉండదు కూడా. ఎందుకంటే మన ప్రాంతాల్లో బౌద్ధ మతస్థులు ఎక్కడ కనబడరు. ఎక్కడ మతం యొక్క జాడ కానీ ఆ మతస్థుల ప్రచారం కానీ ఉండని కారణంగా దానిపై సహజంగానే ఎవరికీ లోతైన అవగాహన ఉండదు. అదొక మతస్థాపకుడు బొమ్మని కూడా ఎవరు అనుకోరు. కానీ బుద్ధుడి బొమ్మను కానీ విగ్రహాన్ని ఆయన చూడగానే అందరం మధ్యలో కలిగే ఒకే ఒక భావన ఏమిటంటే ప్రశాంతత, ప్రశాంతత, శాంతి. బుద్ధుడి బొమ్మలో ప్రశాంతంగా ధ్యానవంతుల్లో నిమగ్నమై ఉన్న ఒక శాంతి కాముకుడిని అందరూ దర్శించుకుంటారు. ఆ బొమ్మని ఇళ్లలో చూడగానే ఏదో తెలియని మానసిక తృప్తి కలగక మానదు. అందుకే శుభకార్యాల్లో ఎక్కువగా బుద్ధుడి బొమ్మనే గిఫ్ట్గా ఇస్తుంటారు. కొంతమంది ఏకంగా వారి ఇళ్ళ ఎలివేషన్ పైన కూడా బుద్ధుడి బొమ్మను చాలా పెద్దగా పెట్టుకొని మురిసిపోతుంటారు. మాది శాంతి మతం అని ఒక పక్కన చెబుతూనే మా మతమే ఉండాలి, మా మతాన్ని అందరూ ఆచరించాలి అనే సంకుచిత ధోరణి అక్కడ ఉండదు. అందుకే మాది శాంతి మతం అని బౌద్ధం ఎప్పుడూ చెప్పుకోదు. చెప్పుకుంటే దానికి విలువ ఉండదు. నేను గొప్పవాడిని అనే ఒక వ్యక్తి మాటిమాటికి చెప్పుకుంటే ఆ వ్యక్తిలో ఆ భావన లేదని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు గొప్పవాడివైతే నీకు నువ్వే డప్పు కొట్టుకోవసరం లేదు. నిజంగా గొప్పవాడివైతే ప్రపంచం నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది, వద్దన్నా నిన్ను అనుసరిస్తుంది. అందుకే బౌద్ధానికి మా మతం శాంతి మతం అని చెప్పుకునే అవసరం ఎప్పుడూ ఉండదు.